9 months ప్రెగ్నెంట్ లేడీని చంపేసారు. కవల పిల్లలు, చిన్న పిల్లలు పాపం, వాళ్ళని చూస్తే అసలు ఎంత బాధ అనిపిస్తుంది. ఎవరిని నమ్మడానికి లేదు, కట్టుకున్న భర్తను నమ్మడానికి లేదు, కన్న తల్లిని నమ్మడానికి లేదు, కన్న తండ్రిని నమ్మడానికి లేదు. అసలు ఈ మార్చిలో మరీ ఘోరంగా అయిపోయింది కదండి. చాలా బాధ అనిపించింది. కవల పిల్లలు ఎంత బాగున్నారు వాళ్ళు. ఇంకా మొన్న శృతి అని ఆమె ఏ ప్లేస్ తెలియదు కానీ ఆమె కూడా ఊరేసుకొని చనిపోయింది. 2 పిల్లలు, మగ పిల్లలకి 3. మరి వాళ్ళ భర్త చంపిండా అది ఏమి అనేది తెలియదు. అదొక ఇన్సిడెంట్ జరిగింది పాపం. ఇంకోటేమో 2 కూతుర్లే పుట్టిరు. మళ్ళీ తన వైఫ్ మళ్ళీ ప్రెగ్నెంట్, ఆమె కూడా అమ్మాయి ఉడితే ఎట్లా అనేసి అదో భయంతో మళ్ళీ స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళి బాగానే ఆడించుడు, అంత చేసిండు, మళ్ళీ అందులో నెట్టేసిండంట. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే అయితే చాలా బాధేస్తుంది, భయం వేస్తుంది. బయటకు వెళ్ళాలన్నా కూడా సమాజం ఎటు పోతుంది ఏమేమి అర్థం కాకపోతే నిజంగా. వైష్ణవికి అయితే ఎన్నిటికీ జస్టిస్ జరిగేటట్టు లేదు. మంచి హాయిగా నిద్రపోతాను కావచ్చు జైల్లో, కానీ ఆయనకి ఇలాంటి శిక్ష లేదు. ఇప్పుడు జరిగి కూడా మెల్లగా 1 month అయితే లేదు, 20-25 days, 20 days అవుతుంది కావచ్చు పాపం. రోజుకు మానవత్వం అనేది లేకుండా పోతుంది సమాజం.